దేవుని స్తోత్రం కలిగినాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. రాబో శుభ్ర కాలంలో నేను నిన్ను కాపాడదేను, నేను త్వరగా వచ్చున్నాను, ఎవరిని కిరీటం అపహరింపకుండా నీకు కలిగిందని గట్టిగా పట్టుకును. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ యొక్క కిరీటంను ఎవరు అపహరింపకుండా గట్టిగా పట్టుకోను అని మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా వస్తువుని పట్టుకున్నప్పుడు పట్టుకోవడం, దాన్ని లూజ్గా పట్టుకోవడం, గట్టిగా పట్టుకోవడం మన చేతిలో ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన ఆత్మీయ జీవితం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటున్నాడు కదా, నీకు కలిగిన దాన్ని ఎవరు అపహరింపకుండా, అనగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము మన చేతి మన ఆత్మీయ జీవితం పెరగాలన్నా తగ్గాలన్నా మన దగ్గరనే ఉంది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా పెంచుకోవాలని, అది జారిపోకుండా అంటే తగ్గిపోకుండా ఉండాలని గట్టిగా పట్టుకొనుము, అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుము అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న వాక్య దేవుడు దీవించిన